ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ పిలుపుతో వారిని పిలిచావో ఆ పిలుపు తగినట్లుగా వర్ధిల్ల చేయండి నాయన. 3 నెలలు కాచి కాపాడిన దేవుడవు. ఈ 4వ నెలలో నెలంతా నీ భద్రతలు, నీ కాపుదల్లో వారిని ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారంలోను, వ్యవసాయంలోను, చదువుల్లోనూ నువ్వు తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండండి ప్రభా. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రతలో ఉంచండి నాయన. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి నాయన. అప్పుల బాధలను తీర్చండి, ఆర్థిక సమస్యలను తీర్చండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రతి వారిని నీ చేతులు ఎత్తిపట్టుకుని కాపాడమని, నాతోటి సేవకులైనటువంటి వారిని కూడా నీ చేతులు ఎత్తిపట్టుకుని కాపాడి వారు చేస్తున్న పరిచయం దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్. ఆమెన్.